వైసీపీ ప్రభుత్వ అరాచకాలను వారు గట్టిగా ఎదుర్కొన్నారు. దాడులు, విధ్వంసాలపై ఎదురొడ్డి పోరాడారు. సామాజిక మాధ్యమాల్లో పార్టీ విధానాలను చురుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విజయాలను ప్రజలకు చేరవేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలా పార్టీకి విశేష సేవలందిస్తున్న నలుగురు మహిళా కార్యకర్తలకు అధినేత చంద్రబాబు చేతుల మీదుగా మహానాడు వేదికపై ఘన సత్కారం లభించింది. లభించిన అరుదైన గుర్తింపు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న మహిళా కార్యకర్తలతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. స్త్రీ శక్తి నినాదంతో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో తొలి రోజు నలుగురు మహిళలకు సత్కారం లభించింది. ఏదైతే పార్టీ ఇస్తున్న పిలుపు అలాగే నిర్వహించమంటున్న కార్యక్రమాలను సమగ్రంగా నిర్వహిస్తున్న వారిలో రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు మహిళలను ఎంపిక చేసి అధినేత చంద్రబాబు సమక్షంలో వారికి సన్మానించడం జరిగింది. మరి వారు చేసిన కృషి ఏంటి, వారికి ఈ సన్మానం దక్కడం వల్ల ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అన్నది వారి బంటలో తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీకు ఎందుకని ఈ రోజు సన్మానం లభించింది, మీరు ఏం చేశారు ఏంటి? నా పేరు అడ్డవల్లి వసుంధర అండి, బాపట్ల జిల్లా అద్దంకి యుఎల్బి. నేను మెప్మాల వర్క్ చేస్తానండి. జగనన్న మహిళా మార్ట్ అని పెట్టారు, దాంట్లో చాలా వేధింపులు చేశారు. నాది హ్యాండిక్యాప్ అండి. లాస్ట్ ఒక టైంలో దీన్ని అడ్డం పెట్టుకొని కాడ బతుకుతున్నావు అని చెప్పేసి అన్ని మాటలతోటి నన్ను చాలా రకంగా చేశారు సార్. మార్టు బిల్లు రోజుకి ఇంత టార్గెట్ ఇచ్చేవాళ్ళు, అవి చేయకపోతే మాత్రం మనకి ఇదే. కానీ నేను అవన్నీ కూడా నిలదొక్కుని ఇది చేస్తాను. మా మరిది గారు తెలుగు యువత అధ్యక్షుడు వడ్డవల్లి పూర్ణ చంద్రరావు గారు. అయినా కూడా నేను ఎలాంటి వాటికి గాడాను ఒకనొక టైంలో కౌన్సిలర్లు ఎన్నికలు జరిగేటప్పుడు కూడా మీ వాళ్ళు అది ఏరియాలో కానీ తిరిగితే మీ పోస్టులు ఉండవని గాడాను బెదిరించడం జరిగిందండి. ఇప్పుడు అవన్నీ తట్టుకొని నిలబడి ఇప్పుడు గాడాను ఈ ప్రభుత్వంలో గాడాను నిలబడి చేస్తున్న దానికి నాకు ఈ చంద్రబాబు నాయుడు గారి ద్వారాకి మీదుగా చేతుల మీదుగా సన్మానాన్ని అందుకోవడం జరిగిందండి. చాలా సంతోషంగా ఉందండి. నా పేరు మామిలిపల్లి వెంకట శిరీష అండి. మాది సంక్రాంతిపాడు గ్రామము, చిలుకలూరుపేట నియోజకవర్గము. నేను ఐటీడీపీ తరఫున ఉత్తమ మహిళా కార్యకర్తగా అవార్డు తీసుకోవడం జరిగిందండి. చాలా ఆనందంగా ఉంది. సామాన్య గృహిణిగా ఉన్న నాకు ఇలాంటి అరుదైన గౌరవం లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. మా మామయ్య గారు కీర్తిశేషులు మామిలిపల్లి నాగేశ్వరరావు గారి స్ఫూర్తితో నేను ఐటీడీపీలో జాయిన్ అయ్యి ప్రజలందరినీ చైతన్యపరచడానికి పార్టీ చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమం ప్రజల్లోకి విస్తృతంగా చేర్చాలనే ఉద్దేశంతో ఐటీడీపీలో పనిచేశానండి. దాని ద్వారా ఇంత గుర్తింపు లభించింది, అరుదైన గౌరవం లభించినందుకు చాలా ఆనందంగా ఉందండి. నా పేరు కళావతి, చిత్తూరు జిల్లా మాది, చంద్రగిరి నియోజకవర్గం. పులివర్తి నాని గారి ఆధ్వర్యంలో మేము లాస్ట్ గవర్నమెంట్లో పనిచేసినాము. శివరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా చాలా ఫేస్ చేశాము. అన్నగారిని చంపడానికి కూడా వెనకాడకుండా పులివర్తి సుధారెడ్డి అక్కగా ఒక పులిలాగా నిలబడి పనిచేసింది అక్క. అక్క వెనకాల మేమంతా ఉండి పనిచేసిన దానికి నాకు ఈ గౌరవం దక్కింది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, మా ఎమ్మెల్యే పులివర్తి నాని అన్న గారికి నమస్కారాలు తెలుపుకుంటాం. ఈరోజు స్త్రీశక్తి వల్ల మమ్మల్ని ఒక్కొక్క జిల్లా నుంచి పిలిపించి ఈ చేసిన దానికి బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఈ రోజు ఎంతో శుభదినంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే పార్టీ ఇచ్చిన విధి విధానాలను, మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించినందుకు ఈరోజు మాకు ఎంత గౌరవప్రదమైన అవార్డు అందుకోవడం అవకాశం దొరికింది. దీని అంతటికీ మన లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే మై టీడీపీ ప్రవేశపెట్టడం ద్వారా మేము చేసిన అక్కడ ఏం చేస్తున్న వర్క్ అన్నది వాళ్ళకి తెలుస్తుంది. మేము సామాన్యమైన కార్యకర్తలం. ఈరోజు మా పనితనాన్ని బట్టి ఈరోజు మాకు అవార్డులు అన్నవి దొరికాయి. అంటే పనిచేసే ప్రతి నాయకుడికి గుర్తింపు అన్నది వస్తుంది అనేసి ఈ రకంగా నిరూపించబడింది. ఇది మహిళా నేతల స్పందన. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓవర్ టు స్టూడియో.